విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయిని కొనుగోలు చేసి కేరళలో అమ్మడానికి తరలిస్తున్న ముఠాను గోపాలపట్నం పోలీసులు అదుపులోకి తీసుకుని 20 కేజీల గంజాయిని 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 4 ముద్దాయిలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వెస్ట్ జోన్ ఏసీపీ అన్నేపు నరసింహమూర్తి మాట్లాడుతూ ముద్దాయిలు 4 పైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తామన్నారు. గంజాయి వినియోగం, రవాణా, అమ్మకాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు ఏసీపీ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రగ్ ఫ్రీ స్టేట్ అంటే మత్తు పదార్థాల రహిత ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనే ఉద్దేశంతో 100 రోజుల ప్రణాళిక పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా చాలా రకాల కార్యక్రమాలు విశాఖపట్నం సిటీ పోలీస్ మా కమిషనర్ శంకర్బత్ బాక్షి గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. డైనమిక్ చెక్ పోస్టు లాడ్జ్ చెక్కింగ్, క్రాస్ రోడ్ చెక్కింగ్, టెక్నాలజీ ఉపయోగించి కదలికలు కనిపెట్టడం, ఫేషియల్ రికగ్నైజ్ చేయటం, ట్రైన్స్ చెక్కింగ్, వెహికల్ చెక్కింగ్, ఇవన్నీ కూడా ముప్పేటి దాడి చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి గత కొద్ది రోజుల్లో చాలా చోట్ల గంజాయి అనేది పట్టుకోవడం జరుగుతుంది. ఈ గంజాయి అంతా కూడా ఏజెన్సీ ప్రాంతం నుంచి విశాఖపట్నానికి రావటం, విశాఖపట్నం ఇది ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ ఉండడానికి సదుపాయం ఉంది, ట్రైన్ సదుపాయం ఉంది, విమాన సదుపాయం ఉంది, బస్ సదుపాయం ఉంది, రైలు, రోడ్, ఎయిర్, సీ కనెక్టివిటీ, అన్ని కనెక్టివిటీస్ ఉన్న నగరం ఇది. కాబట్టి ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి దేశంలో నలుమూల నుంచి కూడా ఇక్కడికి రావటం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మనకి కేరళ రాష్ట్రం నుంచి శ్రీజిత్, పప్పచ్చన్, అజిల్ జాయ్ అనే వీళ్ళు ముగ్గురు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఏజెన్సీకి పోయి ఏజెన్సీ నుంచి చాలా ప్రయత్నంతో గాంజాని 20 కేజీల గాంజాని వీళ్ళు అక్కడ కొనుగోలు చేసి కేరళ పట్టుకుపోతుండగా మార్గ మధ్యంలో మా గోపాలపట్నం సిఐ గారికి రాబడిన సమాచారం మేరకు సురేష్ గారు, వారి సిబ్బంది అప్పలనాయుడు ఎస్ఐ గారు, రామకృష్ణ ఎస్ఐ గారు, వాళ్ళంతా ఒక చాకచక్యంగా ఒక ప్లాన్ వేసి అప్పలకొండ ఏఎస్ఐ గారు వాళ్ళ టీం ద్వారా ఇదంతా కూడా పట్టుకోవడం జరిగింది. 20 కేజీలు గంజాయి మీరు చూడొచ్చు. 20 కేజీలు గంజాయి గ్రాస్ రూట్లోకి వెళ్తే చాలామంది జీవితాలు నాశనం అయిపోతాయి. చాలా ప్రమాదకరమైంది. సమాజం ఇప్పుడు మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇందులో ప్రతివారు కూడా బాధితులే. ఈరోజు కాకపోవచ్చు కానీ రేపు కావడానికి ఆస్కారం